హైదరాబాద్ చందానగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్ దగ్గర హష్మి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హష్మి అదృశ్యంపై 2 రోజుల క్రితమే కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు లింగంపల్లి వద్ద హష్మి మృతదేహాన్ని గుర్తించారు. హష్మిని దుండగులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. సెల్ ఫోన్, నగదు, బంగారం గొలుసు కోసమే హష్మిని హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మధు మేనల్లుడు. గత వారమే ఇతను టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమల్ సంఘటన స్థలం నుంచి అందిస్తారు. తిరుమల్, చెప్పండి, బండరాయితో కొట్టి హష్మిని ఇంత దారుణంగా చంపారు, అసలు ఎందుకు, కారణం ఏంటి? పోలీసులు ఒక అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? నీలిమ, మనం ప్రస్తుతం ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగి హష్మి దారుణ హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న మనం విజువల్లో స్పష్టంగా చూస్తాం. ఏదైతే 23వ తారీఖు రోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీసీఎస్లో ఉద్యోగ విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అతను నివసిస్తున్నటువంటి బల్కామేట్ ప్రాంతంలోనే పక్కనే ఉంటున్నటువంటి 20 రోజుల క్రితం పరిచయమైనటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన పని ఉందని చెప్తూ కూడా ఇతన్ని తనతో పాటు తీసుకురావడం జరిగింది. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అత్యంత నిర్మానుషమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అతని వద్ద ఉన్నటువంటి డబ్బులు, నగదు కోసం అతని పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అతను దానికి నిరాకరించడంతో అతన్ని ఇక్కడే ఉన్నటువంటి బండారాతో అత్యంత దారుణంగా కూడా హత్య చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రష్మి బంధువులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంటి నుండి ఏ రోజు ఇంటి నుండి బయలుదేరాడు, ఇతను హత్యకు గురైనట్టు మీకు ఎప్పుడు సమాచారం అంది? ఈవినింగ్ 6 o'clock టీసీఎస్ నుంచి. ఏ రోజు ఇంటి నుండి అతను వెళ్ళాడు? సోమవారం ఈవినింగ్ అండి. 24వ తేదీ సాయంత్రం 5:30 గంటలకి టీసీఎస్లో నుంచి బయటకు వచ్చాడు. 6:30 వరకు అలా 6:30 వరకు టచ్లో ఉన్నాడు. 8 గంటల 35 నిమిషాల వరకు టచ్లో ఉన్నాడు. తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే ఇతను ఎవరు ఇక్కడికి తీసుకురావడం జరిగింది? ఇతను ఎవరితో పాటు వచ్చిన, అంటే ఇప్పుడు పోలీసుపేటలో రూమ్లో ఉంటాడండి. ఇతను పక్క రూమ్లో ఉన్నటువంటి ఫ్రెండ్, ఆ పక్కన రూమ్ మెట్కి ఫ్రెండ్ అతను నరేష్ అనే అతను లిఫ్ట్ కావాలి, బండి కావాలని చెప్పి పిలిపించి తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నాం మనం మన బంధువుల మాటల్లోనే. అంటే గత కొద్దిసేపటి క్రితం ఎవరైతే హత్యకు గురైనటువంటి హష్మి ఉన్నాడో ఇతను సొంత మామ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూడా పనిచేసినటువంటి మధు గారు కూడా మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితమే గద్వాల నుంచి 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చినటువంటి యువకుడు కొద్ది రోజుల నుంచి టీసీఎస్లో ఉద్యోగిగా కొనసాగుతున్నాడు. అయితే కేవలం 20 రోజుల పరిచయంతో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే ఎలక్ట్రీషియన్, అంటే గతంలో ఏదైతే ఈ హత్య జరిగినటువంటి ఈ ప్రాంతంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి అత్యంత దారుణంగా ఈ యువకుడిని హత్య చేసినట్టుగా కూడా వాళ్ళు తెలపడం జరిగింది. అయితే మనకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం, నరేష్ కుమార్ రెడ్డి ఎవరైతే బల్కంపేటలో ఇతని ఈ రూమ్ పక్కనే ఉన్నటువంటి మరో రూమ్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఈ హత్య చేసినట్టుగా కూడా చేస్తుండు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా అత్యంత నిర్మానుషమైనటువంటి ప్రాంతం. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపం నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ మేర లోపలికి రావాల్సి ఉంటుంది. అటువంటి నిర్మానుషమైనటువంటి ప్రాంతానికి తీసుకుని వచ్చినటువంటి దుండగులు కేవలం ఒక్కరే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా కూడా ఇన్స్పెక్టర్ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తాం, కొద్దిసేపటి క్రితమే మధు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అతని మాటల్లోనే ఒకటి చెప్తున్నారు, ఎవరైతే హత్యకు గురైనటువంటి వాడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. గత కొన్ని రోజుల క్రితమే అతను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే టీసీఎస్లో ఉద్యోగిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ హత్యకు గల కారణాలు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించడం జరిగింది. హత్యకు పాల్పడ్డటువంటి వ్యక్తి ఒకడు తను నరేష్ కుమార్ రెడ్డిగా కూడా వాళ్ళు చెప్తున్నారు. నీలిమ, తిరుమల్ 2 రోజుల క్రితమే మిస్ అయినప్పుడు కుటుంబ సభ్యులు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. మరి ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఈ 2 రోజుల్లోనే జరిగిందా, లేకపోతే ఎప్పుడు జరిగింది అసలు? నీలిమ, ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు 23వ తారీఖు ఇంటి నుండి అదృశ్యమైనటువంటి ఇతని కోసం గాలించినటువంటి కుటుంబ సభ్యులు 24వ తారీఖు రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అతను చివరిగా కార్యాలయానికి ఎప్పుడు చేరుకున్నారు, కార్యాలయం నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన సమయంలో ఎవరితో పాటు ఇతను వెళ్ళాడన్న దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ కాల్ డేటాను కూడా సేకరించడం జరిగింది. ఆ సెల్ ఫోన్ కాల్ డేటాలో నరేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇతన్ని ఆఫీస్ వద్ద పికప్ చేసుకున్నట్టు కూడా, అంటే అతనికి బండి లేకపోవడంతో లిఫ్ట్ అడిగి పని ఉందని చెప్తూ నాకు బండి కావాలంటూ కూడా అతన్ని మాయమాటలతో నమ్మించి నిర్మానుషణ ప్రాంతానికి తీసుకొచ్చినట్టు కూడా పోలీసులు తెలపడం జరిగింది. అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్లో బైక్ పార్క్ చేసినటువంటి ఈ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్లో వెళ్ళొచ్చు, ఇక్కడ మరో వ్యక్తి ఉన్నాడు, ఇతనితో కలిసి మాట్లాడదాం అని చెప్తూ కూడా ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ వరకు తీసుకొచ్చిన అనంతరం తన వద్ద ఉన్నటువంటి నగల కోసం
అతనిపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదంటూ ససమీరాన్ని భీష్మించి కూర్చోవడంతో ఆగ్రహానికి గురైనటువంటి నిందితుడు ఎవరైతే హత్యకు పాల్పడినటువంటి నరేష్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఇతన్ని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా పోలీసులు ఎవరైతే హత్యకు పాల్పడినటువంటి వ్యక్తి ఉన్నాడో అతని పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం ఇది నగదు కోసం జరిగిన హత్య లేదా వేరే ఇతర కారణాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నగరంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని చెప్తున్నటువంటి పోలీసులు మరోసారి ఇది వాళ్ళకు పెనుసవాలుగా మారిందని కూడా చెప్పవచ్చు. నగరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం లింగంపల్లి రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, ఈ మిస్సింగ్ కేసు ఎన్ని గంటలకు ఎప్పుడు నమోదైంది సార్? నిన్న 10:30కి ప్రాంతంలో 10:45 ఆ ప్రాంతంలో వీళ్ళ బంధువులు వచ్చి ముందు రోజు ఇక్కడ పనిచేసేవాడు ఆఫీస్ నుంచి అయితే వెళ్ళాడు. తర్వాత సెల్ ఆఫ్ అయింది, మాకు దొరకట్లేదు ఎక్కడ ఉన్నాడో అని ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అతను ఎక్కడెక్కడ ఆఫీస్ నుంచి బయటకు ఎప్పుడు వెళ్ళాడు, తర్వాత ఎక్కడెక్కడ నుంచి వెళ్ళాడు మా దగ్గర ఉన్న ఐటీ కార్డర్లో ఉన్న అన్ని సీసీ కెమెరాల ద్వారా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఆ విధంగా అన్ని కెమెరాల ట్రాక్ అంతా తీస్తే ఒక రూట్ని ఎస్టాబ్లిష్ చేస్తే 6:45 ఆ టైం వరకు ఆ కుకట్పల్లి ఏరియాకు వెళ్ళినట్టుగా తెలిసింది. ఆ ప్రదేశానికి వచ్చినటువంటి అతని మిత్రుల జాబితా తీస్తే నరేష్ రెడ్డి కూడా ఉన్నాడు. అతన్ని పిలిపించేది వెరిఫై చేస్తే అతని దగ్గర ఇతని బైక్ ఉంది. అతను ఈ బైక్ నాకు ఇచ్చి అక్కడ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేయమన్నాడు. ఎటు రైల్వే స్టేషన్ కాడ రైలు ఎక్కి ఎటు వెళ్ళిపోయాడు అన్నటువంటి కట్టుకథ చెప్పాడు. కానీ తర్వాత ఫర్దర్గా వెరిఫై చేసి అన్నీ చూస్తే తర్వాత అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఇంటరాగేషన్లో అతనే తీసుకొచ్చి హత్య చేసినటువంటి ప్రదేశాన్ని డెడ్ బాడీని చూపెట్టడం జరిగింది. డబ్బుల కోసం హత్య చేశారా లేకపోతే ఎవరైనా వాస్తవం ఏదైనా కారణం ఇంకేమైనా తెలుసా? ఏం లేదు, అతను డబ్బులు అడిగింది వాస్తవమే, ఇతను లేవు అని చెప్పాడు. ఒక 10,000 అన్న ఇవి నాకు ప్రాబ్లం ఉంది అంటే సరే ఇక్కడ వేరే ఫ్రెండ్ కలిసి వెళ్దామని ఇటు తీసుకొచ్చి అతని దగ్గర డబ్బులు ఉంటాయేమో, సాఫ్ట్వేర్ అతను కదా, లేకపోతే చైన్ గిట్ట ఉంది కదా, తీసుకోవచ్చు అన్న దురుద్దేశంతో. సార్, చివరిసారిగా హష్మి 23వ తారీఖు నుంచి కార్యాలయం బయటకు వచ్చాడా? 24వ తారీఖు రోజు కార్యాలయం నుండి బయటకు? మొన్న ఈవినింగే కార్యాలయం నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచే మిస్ అయ్యాడు. 8:30 దాకా కూడా ఫోన్లు మాట్లాడాడు. లాస్ట్ కాల్ 8:30 తర్వాత ఆఫ్ ఉందని.